నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ ఎంపికలు. ఆటలు ఆడటం వల్ల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్యం, చదువులో నైపుణ్యతను పెంపొందించుకోవచ్చు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు మంగళవారం రోజు జిల్లా స్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ ఎంపికలు స్కూల్ గేమ్స్ సెక్రటరీ బి అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ బి అరుణకుమారి మాట్లాడుతూ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న SGF క్రీడలకు జిల్లా స్థాయి క్రీడల ఎంపికకు రామాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉందని, జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతంగా వ్యవహరించకుండా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడల వల్ల విద్యలోనూ ఉద్యోగంలోనూ 2% స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటుందని, అలాగే మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి దాని ద్వారా చదువులో ఏకాగ్రతను పెంచుతుందని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ బి అరుణకుమారి, APPETS అండ్ SAPE అసోసియేషన్ కడప జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్ కిరణ్, జనరల్ సెక్రటరీ వీరాంజనేయులు, చీఫ్ పొట్రాన్ నరసరాజు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఇంతవరకు జిల్లాలో దాదాపు 20 టోర్నమెంట్లు జరిగినాయి. మండలము, నియోజకవర్గము, జిల్లా స్థాయిలో 20 గేమ్స్ పూర్తి చేసినాము. అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. ఇప్పుడు కూడా కబడ్డీ ఇక్కడ రామాపురం గురుకుల పాఠశాలలో నిర్వహించినాము. ఇక్కడ కూడా సెలక్షన్స్ టోర్నమెంట్ జరుగుతుంది. మరి దీంట్లోకి అవకాశం ఇచ్చిన మా కమిషనర్ గారికి, SPDC గారికి, భానుసార్ గారికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మిడ్ డే మీల్స్ కూడా సక్రమంగా మాకు బాగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా మా పిల్లలందరూ ఇక్కడ భోంచేసి మంచిగా ఆటలు ఆడి వాళ్ళు తృప్తి పొందుతున్నారు. మరి అలాగే ఈ దినం కూడా ఇక్కడ కూడా మేము అందరం కలిసి ఈ ఆటల పోటీ నిర్వహించాం. మరి నిన్నటి దినము ఫుట్బాల్ అండర్-17 గర్ల్స్ మరి పెనుగొండలో, గుంటూరు వినుకొండలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రథమ స్థానంలో గర్ల్స్ నిలిచారు. బాయ్స్ 4th ప్లేస్లో వచ్చినారు. అది కూడా మాకు చాలా సంతోషము. ఇంతవరకు జూడో కూడా జరిగినది. రేపటి దినం రెవిలింగ్ కూడా వెళ్తుంది టీంలు. ఇవన్నీ కూడా విజయానికి నాందిగా ప్రతి టీంలో వెళ్ళిన వారు కూడా విజయంతో తిరిగి వస్తున్నారు. నిర్వహించిన మా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ జరిగేటువంటి సెలక్షన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయి మేడం? జిల్లా స్థాయి బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్-17 కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్. 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ కడప జిల్లా వారు మండల స్థాయి నుంచి కొన్ని క్రీడలను 7 క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో భాగంగా మండలంలో ఉండే పాఠశాలలో ఉండేసేటువంటి ప్రతి స్కూల్ పార్టిసిపేట్ చేసి మండల లెవెల్లో ఒక టీంను రెడీ చేసుకునేసి అక్కడి నుంచి ఒక నియోజకవర్గంలో ఉండే మండలాలన్నీ కలిపేసి ఒక టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరిగి ఒక నియోజకవర్గ టీంను రెడీ చేసుకునేసి ఆ 10 ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి 10 టీములు ఇక్కడికి అండర్-17 గర్ల్స్, బాయ్స్ రావడం జరిగింది. అండర్-17 బాయ్స్లో 120 మంది, అంటే టీంకు 12 మంది లెక్కన 10 నియోజకవర్గాల నుంచి 120 మంది క్రీడాకారులు, ఇక్కడ బాయ్స్ 120 మంది క్రీడాకారులు, ఇక్కడికి 120 మంది వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళలో నుంచి
టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఈ 10 నియోజకవర్గాలలో వచ్చిన టీంలతో ఫిక్సర్స్ వేసి ఏ టీం ఎవరికి ఆడాలని చెప్పి ఎవరితో ఆడాలని చేసి ఈ టీం విన్నర్స్ రన్నర్స్ చేసిన తర్వాత దీంట్లో నుంచి సెలక్షన్స్ చేయడం పారదర్శకమైనటువంటి ఎంపికలను ఇక్కడ జరుపుతున్నాం సార్. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మా గౌరవ క్రీడా శాఖ మంత్రి గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు సొంత నియోజకవర్గం, ఆ సొంత నియోజకవర్గంలో అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ మీట్ను ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ నెలలో అక్టోబర్ నెలలో ఈ మాసం చివరిలో జరిగేటువంటి వేడుకలకు ఎటువంటి పారదర్శకం అంటే ఇంపార్షియల్ మెథడ్ కాకుండా పార్షియల్ మెథడ్ కాకుండా ఇంపార్షియల్ మెథడ్లో ఎంపికలు జరిపి మన ఉమ్మడి కడప జిల్లాను 13 జిల్లాలతో పాటు వచ్చేటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చి మన ఉమ్మడి కడప జిల్లాను అంటే గోల్డ్ మెడల్ పొందేందుకు మేము నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఎంపికైనటువంటి బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 10 రోజుల నుంచి 15 రోజుల పాటు కోచింగ్ క్యాంపు నిర్వహించి అక్కడ వారికి మరీ మెలకువలు నేర్పించి అక్కడ బాగా తర్ఫీదునిచ్చి ఒక సింథటిక్ మ్యాట్ పైన రాష్ట్ర చరిత్రలో ఒక స్టేట్ మీట్ను సింథటిక్ మ్యాట్ పైన మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రి గారి సూచన మేరకు మేము నిర్వహించదలుచుకున్నాం సార్. ఆ విధంగా మేము మా మంత్రి గారి సూచన మేరకు ముందుకెళ్తూ ప్రభుత్వానికి మాకు ఈ గేమ్ ఇచ్చినటువంటి మా ఐపీ భానుమూర్తిరాజు గారికి, ఎస్పీడి శ్రీనివాసరావు గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గారికి, కమిషనర్ విజయ్ రామరాజు గారికి, మా జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, ఈ క్రీడల వల్ల ఎంత ఉపయోగాలు